శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము వీడియోలోకి వెళ్ళే ముందు అందరం కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుందాము. ఎంతసేపు పడుతుందండి? ఒక్క 2 సెకండ్లు, ఒక్క సెకండే కదా. చక్కగా అందరం కూడా శ్రీమాత్రే నమః అనేసని అమ్మని చక్కగా తలుచుకొని కింద కామెంట్ బాక్స్లో రాయండి శ్రీమాత్రే నమః అనేసని చెప్పి. మళ్ళీ ఈరోజు ఒక చిన్న ప్రశ్న. మనకు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎవరికి ఉపదేశించారు? ఇప్పటి నుంచి మనము ప్రతిరోజు కూడా ఒక ప్రశ్న ఉంటుందండి. ఆ ప్రశ్నకు సమాధానము మీకు తెలిసిన వాళ్ళు కింద కామెంట్లో రాయండి. ఆన్సర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు నేను చెప్తాను. మరి ఈరోజు ప్రశ్న ఏంటంటే, మనకు లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎవరికి ఉపదేశించారు అనేసి చెప్పి. ఈరోజు శ్లోకము మనకి 24వ శ్లోకము. ఈ శ్లోకంలో లలితాదేవి యొక్క అపార వైభవము, ఇంకా రాక్షస సంహారానికి అమ్మ చేసిన సైన్య సమీకరణ గురించి వివరించారు. ఇప్పటి వరకు మనము లలితా సహస్రనామ స్తోత్రంలో పూర్వ భాగములో దేవి ఆవిర్భావం గురించి ఉంటే, ఈ శ్లోకం నుండి అమ్మవారి యుద్ధ యాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. మరి ఇప్పుడు ఈ శ్లోకము అంటే లలితా సహస్రనామ స్తోత్రము బ్రహ్మాండ పురాణములోని ఉత్తర ఖండములో ఉన్న లలితోపాఖ్యానం నుండి తీసుకొనబడింది. మరి ఈరోజు శ్లోకం చూస్తే కనుక, దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. మనకి మొత్తము ఈ శ్లోకంలో 2 నామాలు వస్తున్నాయి. 2 నామాలు కూడా 16 అక్షరాల నామాలు. 16 అక్షరాల నామాలు అంటే పూర్తి నామాన్ని ఒకేసారి పలకాలి. మధ్యలో ఎక్కడ ఆపకుండా పూర్తి నామాన్ని ఒకేసారి పలకాలి. కావాలంటే నిదానంగా చెబుతూ 16 అక్షరాల నామాన్ని ఒకేసారి పూర్తి చేయాలి, కానీ మధ్యలో ఎక్కడ కూడా ఆపకూడదనమాట. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా. మనం ఇలాగా ఒకే శ్వాసలో నామం రావాలి అంటే కొంచెం మనము ప్రాణాయామం కానీ శ్వాస ఎక్సర్సైజులు కానీ చేస్తే కనుక చక్కగా ఈ నామము ఎన్ని సెకండ్లు మనము చెప్పగలుగుతున్నామో అనేది అంతసేపు మనము శ్వాసని హోల్డ్ చేసి ఎక్సర్సైజులు కనుక చేస్తే మీరు ఈ 16 అక్షరాల నామాన్ని కొంచెం సులభంగా చెప్పగలుగుతారనమాట. భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఇదనమాట ఈరోజు శ్లోకము. మరి మొదటి పాదంలో మొదటి నామం చూస్తే కనుక, దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా అంటే దేవఋషులు ఇంకా దేవతలు ఇంకా ఋషుల సమూహాల చేత నిరంతరం కీర్తించబడుచున్న దివ్యమైన వైభవం కల అమ్మవారు అనేసని, లలితాదేవి అనేసని చెప్పి. ఇంకా 2వ నామం చూస్తే కనుక, భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత అంటే భండాసురుడు అనే రాక్షసుడిని వధించడానికి సిద్ధమైన అపారమైన శక్తి గల దేవతా సైన్యాలతో కూడి ఉన్న తల్లి అనేసని చెప్పి. మరి మొదటి నామమేమో మనకు దేవతలు ఋషులు అందరూ కలిసి చక్కగా అమ్మవారి వైభవాన్ని స్తుతిస్తున్నారు. 2వ నామంలో భండాసురుణ్ణి వధించటానికి అమ్మవారు తన దేవతాశక్తి సైన్యాలతో కూడి ఉన్నారు అనేసని చెప్పనమాట. మరి ఈ నామంలోని ఎప్పటిలాగా మనము ఒత్తులు ఇంకా మహాప్రాణ అక్షరాలు చూస్తే కనుక, దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. మనము రెడ్ కలర్తో మార్క్ చేసి ఉండేటివన్నీ కూడా ఒత్తులు ఉండేటివి, గ్రీన్ కలర్తో మార్క్ చేసి ఉండేటివన్నీ కూడా మహాప్రాణాక్షరాలు. దేవర్షి అన్నప్పుడు రీకి షా ఒత్తు అనేది వచ్చింది.
దేవర్షి గణ సంఘాత, దేవర్షి గణ సంఘాత, సంఘాత సా పక్కన సున్నా ఉంది గమనించాలి. దేవర్షి గణ సంఘాత. ఖా అనేది మహాప్రాణాక్షరం. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా. స్తూ సూకి తావత్తు వచ్చింది. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా. తాకి మావత్తు వచ్చింది. అలాగే భా, భా అనేది మహాప్రాణాక్షరం. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా. వైభవా భవా. నేను మీరు గమనిస్తే కనుక సగం వరకు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి నేను ఫస్ట్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు దేవర్షి గణ సంఘాత, ఘాత అన్నప్పుడు ఇక్కడ మనం మహాప్రాణాక్షరము తెలుసుకునేటప్పుడు ఇక్కడతో ఆగిపోలేదు. మళ్ళీ నేను మొదటి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒత్తు దగ్గర ఆపుతున్నాను. మళ్ళీ మొదటి నుంచి వచ్చి ఇలా ఆపుతున్నాను. అంటే మధ్యలో ఎప్పుడైనా గబాని మధ్యలో ఆగిపోయినా అక్కడి నుంచి కంటిన్యూ చేయకుండా తిరిగి మళ్ళీ మొదటి నుంచి కంటిన్యూ చేసి ఆ నామాన్ని అనేది పూర్తి చేయాలి. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా. భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భా, భా అనేది ఇక్కడ మనకి మహాప్రాణాక్షరం. రెండవ నామంలో భా అనేది మహాప్రాణాక్షరం. అలాగే ధ్యో, ధ్యో అనేది కూడా మనకి మహాప్రాణాక్షరం. ఇంకా ధ్యో, ధ్యో అన్నప్పుడు దూ కింద యావత్తు వచ్చింది. దూకి దూకి యావత్తు వచ్చింది. ధ్యో. కా కింద తావత్తు వచ్చింది. శక్తి, శక్తి అన్నప్పుడు కూడా కీకి తావత్తు వచ్చింది. న్విత, న్విత, న్విత అన్నప్పుడు నీకి వావత్తు వచ్చింది. భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఇక్కడ లాస్ట్లో తా అన్నప్పుడు వా అన్నప్పుడు కొంచెంగా సాగదీయాలి. మహాప్రాణాక్షరాలు వచ్చినప్పుడు కొంచెం ఒత్తి పలకాలి. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా. భవా. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా. భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఇది శ్లోకంలో. మరి మనకి నామావళిలో వచ్చేసరికి ఓం కానీ శ్రీ కానీ చేర్చి మనము ఈ నామాలు అనేది చెప్తామన్నమాట. శ్రీ దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవాయై నమః. శ్రీ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్వితాయై నమః. ఇంకోసారి చూద్దాం. శ్రీ దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవాయై నమః. శ్రీ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్వితాయై నమః.
మీరు గమనిస్తే కనుక మధ్యలో మనకి దీర్ఘాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఘా, స్తూ, మా, నా, ఇవి కొంచెము దీర్ఘం తీయాలి. దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మవైభవా భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. చక్కగా దీర్ఘాలు ఉండే చోట చక్కగా దీర్ఘాలు తీయాలి. ఒత్తులు ఉండే చోట, మహాప్రాణాక్షరాలు ఉండే చోట ఒత్తి పలకాలి. ఇంకా ఒత్తులు వచ్చిన చోట స్పష్టంగా పలకాలన్నమాట. మరి ఈరోజు మనము 24వ శ్లోకం అయితే నేర్చుకున్నాం కదా. రేపు 25వ శ్లోకం నేర్చుకుందాము. అంతవరకు సెలవండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.